నమస్తే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా మంచి బ్రేక్ఫాస్ట్ అదండి. ఓట్స్ ఆమ్లెట్ని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. ఏం లేదండి, ఒక కప్పు ఓట్స్కి 1/4 కప్పు పాలను అయితే తీసేసుకోవాలి. ఓట్స్ని అయితే ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అన్ని 1/4 కప్పు పాలతో అయితే కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కనైతే మూత పెట్టి పెట్టేద్దాం. ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు అంతా వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 3 ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఈ మిశ్రమానంతటిని కూడా బాగా కలిపేసుకొని పక్కనైతే ఉంచేద్దాం. నాది ఉప్పు వేసేది క్లిప్పు కట్ అయిందండి. స్టవ్ వెలిగించి దోశ పెన్నం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో పెన్నం అంతా తుడిచేసుకొని పెన్నం నిండా దోశలాగా వేసుకొని అటు ఇటు కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన ఓట్స్ ఆమ్లెట్ రెడీ.